రథసప్తమి అని మనం సూర్య భగవానుడి యొక్క ప్రత్యేకమైనటువంటి దినంగా మనం ఆరాధిస్తాం. ఇందాక వారు అన్నట్టు ఖగోళం అని మనకు ఒక శాస్త్రం ఉంది. దాన్ని మన పూర్వీకులు, మన పెద్దలు, ఋషులు ఖగోళ విజ్ఞానము అనే పేరు మీద, అంటే పైన ఏం జరుగుతుందో భూమి మీద కూర్చొని రాశారు. ఈరోజంతే రోదసి ప్రయాణాలు జరుగుతున్నాయి. అంటే ఒక రాకెట్ల ద్వారా కానీ శాటిలైట్ల ద్వారా కానీ అంతరిక్షంలో ప్రయాణం చేస్తున్నారు. అంటే మన కనుచూపు మేరల దాటిపోయి మన కళ్ళు అందుకోలేనంత దూరానికి ఈ పరికరాలన్నీ వెళ్ళిపోతున్నాయి. యంత్రాలు, వాహనాలు, శాటిలైట్లు వెళ్ళిపోయా లేవా? రాకెట్లు వెళ్తున్నాయా లేవా? చంద్రమండలానికి కూడా వెళ్ళిందని అంటున్నారు కదా, అంగారకుడి దగ్గరికి కూడా వెళ్ళిందని అంటున్నారు కదా. అంటే భూమండలం దాటి ఇంకా రకరకాల గ్రహాల్లోకి భూమండలం నుంచి ప్రయోగం చేసినటువంటి రాకెట్లు కానీ లేకపోతే శాటిలైట్లు కానీ ఇవన్నీ వెళ్ళిపోయాయి. గ్రహాలు దాటుతూ మన తాలూకా ఉపగ్రహాలన్నీ, శాటిలైట్లన్నీ వెళ్ళిపోయాయి. వెళ్ళలేవా? మీ అందరూ రోజు టీవీల ద్వారా, న్యూస్ల ద్వారా, పేపర్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా వింటున్నాము. ఇప్పుడు 2020లో దాటి 2021కి వచ్చాము మనం కదా. కానీ ఊహించుకోండి, మనిషి ఒక ఊరు నుండి ఇంకో ఊరు చేరడానికి కాలుతో మాత్రమే నడిచి వెళ్ళగలిగేటువంటి రోజుల్లో అప్పటికి ఇంకా బళ్ళు లేకపోతే జంతువుల్ని వాహనాలుగా చేసుకున్నటువంటి వ్యవస్థ కూడా లేని రోజుల్లో కేవలం మనిషి కాళ్ళతో నడిచి ఒక ఊరు నుండి ఇంకో ఊరు వెళ్ళాలి. అలాంటి వెనకబడినటువంటి రోజుల్లో మన వాళ్ళు ఖగోళ విజ్ఞానం ఎక్కడో మన కను చూపు కూడా అందనటువంటి స్థాయికి ఎక్కడికో వెళ్ళిపోయి సూర్యుడు గురించి, చంద్రుడు గురించి, కుజుడు గురించి, బుధుడు గురించి, శనిగ్రహం గురించి, ఇలా ఖగోళంలో జరిగే అద్భుతమైనటువంటి గ్రహాల యొక్క గతుల గురించి మనకు చెప్పారు అని అంటే ఊహించగలమా మనం? ఈరోజు మనం సైన్స్ అనేటువంటిది మనం ఎలాగా చూస్తున్నామో, ఆనాడు ఖగోళ విజ్ఞానము అని ఖగోళం మీద అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు చేసి మనకు అందించినటువంటి ఋషుల గురించి ఎప్పుడైనా మీరు విన్నామా? మన ఋషుల గురించి వినలేదు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మన ఋషులు రాసినటువంటి వాటి మీదనే ఇప్పుడు నాసాలో పరిశోధన జరుగుతుంది, మన వాళ్ళు చెప్పిన సూత్రాల మీద. అంటే మన వాళ్ళు చెప్పింది మన భారతదేశంలో మనము దాన్ని గుర్తించలేదు, కానీ దీన్ని ఎక్కడో పట్టుకెళ్ళిపోయి దాని మీద పరిశోధన చేసి, దాని మీద రీసెర్చ్ చేసి, దాని మీద ఇవి అని వ్యాఖ్యానాలు చేస్తే ఇప్పుడు మనకు వేరే విదేశాల్లో చేస్తుంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. అంటే మన యొక్క భారతదేశపు వైభవాన్ని ఒక్కసారి మనం వెనక్కి తిరిగి తెచ్చుకుంటే, ఒకసారి చూడగలిగితే, ఈరోజు రథసప్తమి అని ఎందుకు పెట్టారు? మన వాళ్ళు పెట్టిన ప్రతి దాని వెనక ఒక అద్భుతమైన వ్యవస్థ ఉంది. ఇందాక ఆయన అన్నారు కదా, ఏమన్నారు? సూర్యుడు ఉత్తరాయణం దిశగా ప్రయాణం చేస్తున్నాడు. అవునా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఉత్తరము అని అంటే నార్త్ కదా. నార్త్ పోల్ ఎలా ఉంటుంది? ఎవరు చెప్పారది? ఎస్, పర్ఫెక్ట్ చెప్పాడు. అనంతపురంలో ఇంకా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. నార్త్ పోల్ అంటే -డిగ్రీ ఉంటుంది. అర్థమైందా? ఏముంటుంది? -డిగ్రీ ఉంటుంది నార్త్ పోల్. సూర్యుడు ఉత్తరం దిశగా ప్రయాణం చేస్తున్నాడంటే ఎటువైపు ప్రయాణం చేస్తున్నాడు? చల్లని ప్రదేశాల వైపు ప్రయాణం చేస్తున్నాడు. ఎందుకు ప్రయాణం చేస్తాడు? ఏమన్నా అర్థం ఉందా?
ఊరికి ఆయనకేం పని పాట లేదా? చెప్పండి. ఎందుకు అనంటే ఉత్తరం దిశగా సూర్యుడి యొక్క ప్రయాణము, సూర్యుడి యొక్క గతి సాగుతున్నప్పుడు ఆ మంచు కరిగి, ఇప్పుడు మనకు రావాలి, వర్షాలు రావాలి, నీళ్లు కావాలి, ఇవన్నీ కావాలి. కాబట్టి ఆయన అటు వెళితేనే మనకు నీళ్ళు వస్తాయి. నూతిలో బకెట్ వేసి చాంతాడు వేసి చేదితేనే కదా నీళ్లు పైకి వస్తాయి. మరి అలాంటిది ప్రకృతికి వృష్టి కావాలి అనంటే, మనకు వర్షం కావాలి అనంటే, నీళ్లు కావాలి అనంటే ఎక్కడి నుంచి వస్తాయి మనకు? చెప్పండి. సూర్యుడు ఉత్తరాయణంలో ప్రయాణం చేయాలి. మీకు ఉదాహరణ, జనవరి, డిసెంబర్, అక్టోబర్, నవంబర్ ఆ ప్రాంతంలో మీరు ఋషికేశు, హిమాలయాల వైపు వెళితే నది చాలా మట్టం, నీటి మట్టం తక్కువ ఉంటుంది. ఇప్పుడు మార్చి తర్వాత, అంటే ఇప్పుడు ఫిబ్రవరిలో ఇప్పుడు సూర్యుడు కుంభరాశికి వచ్చాడు, మొన్న 15వ తేదీ కదా. రేపు మార్చి 15కి ఎక్కడికి వస్తాడు? మీనరాశిలోకి వస్తాడు. ఏప్రిల్ 15కి ఎక్కడికి వస్తాడు? మేషరాశికి వస్తాడు. అంటే మేషరాశిలోకి వచ్చినప్పుడు సూర్యుడు చుట్టూతా మబ్బులు ఉండవు, పూర్తిగా సూర్యుడు బ్లెమిషింగ్ సన్ అన్నమాట, ఇంకా అసలు ఫుల్ షైనింగ్ తోటి వస్తాడు. మీరు అప్పుడు కనుక రిషికేశ్లో ప్రవహించే గంగా నదిని చూసినా, హరిద్వార్లో ఉండే నదిని చూసినా, ఇంకా పైకి వెళ్ళినా, గంగోత్రి దగ్గరికి వెళ్ళినా, గోముఖ్ దగ్గరికి వెళ్ళినా, ఇంకా ముందుకు వెళ్ళినా, ఇంకా ముందుకంటే మనం వెళ్ళలేము కాబట్టి చెప్తున్నాను. అక్కడ ఈ మంచంతా కరిగి కొండల నుంచి ఆ నీరు అక్కడి నుంచి ప్రయాణం అయిపోయి బయలుదేరి వస్తూ, అంటే సూర్యుడు ఉత్తరానికి వెళితే కానీ మనకు నీళ్లు దక్కవు. మనం అందుకనే సూర్యుడిని ఈరోజు ఎందుకు ఆరాధిస్తామంటే, పాయత్యేష తపత్యేష వర్షత్యేష గవస్థిభి. ఆదిత్య హృదయం అలవాటు ఉందా ఎవరికన్నా? దాంట్లో సూర్యుడి గురించి ఏమంటారు? నువ్వు వర్షాన్ని తెచ్చేది నువ్వే, నువ్వు వర్షం తేవాలి అని అంటే నువ్వు అటు వెళ్ళాలి, అటు వెళితే మాకు వర్షం వస్తుంది, నువ్వు అటు వెళితే మాకు నీళ్ళు వస్తుంది, నువ్వే మాకు ఆధారం, నువ్వే మాకు శక్తివంతుడివి. బాగా గమనించండి, మనం ఇక్కడ నుంచి వ్యాపారం గురించి ఇంకో ఊరికి వెళ్ళి వ్యాపారం చేసి లాభాలు తీసుకుని ఇంటికి వచ్చేటప్పుడు ఏవేవో కొనుక్కొని వస్తాం కదా. మరి ఇంటికి రాగానే ఆయన ఏమంటాం? బా ఏం తెచ్చాడు, ఏ పాప ఎంత కష్టపడిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు పాపం అని వెంటనే స్నానాలకి అన్నీ రెడీ చేసి ఆయనకి భోజనాలకి పెట్టి ఆయనకి అన్నీ చేసి ఇంట్లో వాళ్ళందరూ ఆయన పొగిడి అన్నీ చేస్తారు. కానీ మనం ఏ రోజైనా సూర్యుడికి మన కోసం ఎక్కడికో ఉత్తరాయణంలో ప్రయాణం చేసి నార్త్ పోల్కి వెళ్ళిపోయి అక్కడున్న మంచునంతా కరిగించి ఆ నీళ్లు మనకు పంపుతున్నాడు కదా సూర్య భగవానుడు. ఇప్పుడు ఆ నీళ్లు తాగే ఇంట్లో యజమాని ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారం చేసి డబ్బులు తెస్తాడు. అసలు నీళ్ళే లేవు అనుకోండి, ఈయన ఎక్కడికి వెళ్తాడు, ఏం వ్యాపారం చేస్తాడు, ఏం లాభాలు తెస్తాడు, మనకేం పట్టుకొస్తాడు? మనము ఈ డబ్బుల రూపంలో వచ్చిన లాభాన్ని తెచ్చే వ్యక్తినే మనం ఇలా అంటున్నామే. అసలు మనకు ఆధారమైనటువంటి నీళ్లు లేకపోతే ఉండగలమా? జలం జీవనం, జలం అనేది మన జీవనం. అసలు మనం పుట్టిందే నీళ్లలో నుంచి. మీకేమైనా ఐడియా ఉందా? మనం పుట్టింది నీళ్లలో నుంచి అని ఉందా? మీకు ఐడియా ఉందా? మంత్రం చెప్తుంది, ఆపోవా ఇదగుం సర్వం విశ్వభూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపోన్నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజుగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపహ ఊర్భువస్సువరో అన్నారు. ఈ మంత్రం అండి. ఆ ఒక్క మంత్రాన్ని నాసా వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఆశలు బాగా పెరిగిపోతాయి మన వేదాల దగ్గర. ఆ ఒక్క మంత్రం చాలు. నువ్వు పుట్టింది ఎక్కడి నుంచి అంటే ఆపోవా ఇదగం సర్వం విశ్వభూతాని ఆపహ. మనం ఎక్కడ పుట్టామయ్యా అని అంటే నీళ్ళలో పుట్టాము. అదేంటండి నీళ్ళలో పుట్టడం ఏంటండి? నేను మా అమ్మ కడుపులో కదా పుట్టాను. మీ అమ్మ కడుపులో ఏముంది?
ఏ నీళ్ళు? ఉమ్మి నీరు. ఉమ్మి నీరు లేకపోతే మనం ఉమ్మి నీరు లేకపోతే ఏమవుతుంది? అసలు జీవి ఎక్కడ నిలబడగలుగుతుంది? మన పుట్టుకే నీళ్ళు. అర్థమైందా? ఆ ఉమ్మి నీటిలోనే తేలుతూ 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 చిన్న ఒక నలుసు ఇంత పెద్ద పులుసుగా తయారైంది. ఆపో అక్కడ లోపల చూడండి. ఇప్పుడు ఒక్కసారి మనమే కళ్ళు మూసుకొని మనము తల్లి కడుపులో ఉమ్మి నీటిలో ఉన్నామనుకుని చూస్తే చిన్న నలుసు, చిన్న కణం అది అలాగా కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటుంది అక్కడ తన యొక్క లైఫ్ సర్వైవల్ కోసం, అంటే తన యొక్క జీవితం కోసం, తన ప్రాణం కోసం, తను నిలదొక్కుకోవడం కోసం. తల్లి కడుపులో ఉమ్మి నీటిలో ఉమ్మి నీరు ఎంత ఉంటుంది తెలుసా? అంటే లోపల తల్లి కడుపులో ఆ జీవకణం వెళ్ళి పడేటప్పటికి ఎంత ఉంటుంది? ఏమైనా ఐడియా ఉందా? మీరందరూ తల్లిలేదు, నాకే తెలుసు. ఈ కడుపు మీలో ఉండే నీరు. కానీ ఋషులు ఎప్పుడు రాశారు? ఎంత ఉంటుంది నీరు తెలుసా మీకు? సుమారు 1 లీటర్ లోపు ఆ నీరు ఉంటుంది. దాంట్లో అసలు కంటికి కనపడని ఒక నలుసు, కంటికి కనపడని ఒక నలుసు ఆ నీళ్ళల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఊహించుకోండి. ఆపోవా ఇదగం సర్వం, చుట్టూత నీళ్ళే. ప్రాణావా ఆపహ, ఆ నలుసుకి ప్రాణం ఆ నీళ్ళే. అది పెరగడానికి ఆ నీళ్ళే. అది తల్లితో అనుబంధం పెంచుకునేదానికి ఆ నీళ్ళే. దానికి కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, గుండె కొట్టుకునేదానికి ఆ నీరే. నీరు లేకపోతే మీరు లేరు. నీరు లేకపోతే మిస్టర్ మీరు, మిస్సెస్ మీరు ఎవరు లేరు. అర్థమైందా? మరి ఆ నీళ్ళకి ఈరోజు బాగా గమనించండి. మనకు ఒకసారి ఒక చిన్న ఉపమానం చెప్తుంటారు. మహాసంపన్నుడైన ధనికుడు అమెరికా దేశంలో వెళ్తున్నాడట. ఆయన ఒక సొంత ఫ్లైట్లో వెళ్తున్నాడు. మహాసంపన్నుడు, అసలు అపర కుబేరుడు భూతలంలో. ఆయన వెళ్తూ ఉంటే ఆయనకి ఒక ఆలోచన వచ్చిందట. అసలు ఈ సృష్టిలో విలువైనది ఏమిటి మనం తెలుసుకోవాలి, ఏది విలువైనది తెలుసుకోవాలని చెప్పి ఆలోచిస్తే ఆయనకి కొంతసేపు అయ్యేటప్పటికి దప్పిక మొదలైందట. ఆయన దప్పికను గుర్తించి నీళ్లు అడగకుండా, ఏముందిలే దప్పికది పెద్ద విషయం ఏముంది, అసలు మనం సంపాదించిందంతా ఏమిటి ఒకసారి లెక్కలు తీస్తాం, ఎంత విలువైన మనం సంపాదించాం, ఏం చేస్తామని దప్పికను పక్కన పెట్టి, దప్పిక వేస్తున్నా గొంతు అడుగుతూ ఉన్నా దాన్ని కొంతసేపు పక్కన పెట్టి లెక్కలు రాయడం మొదలుపెట్టాడు. ఆయన లెక్కలు రాస్తానే ఉన్నాడు. ఏ దేశంలో ఏ వ్యాపారం, ఏ దేశంలో ఎంత వ్యాపారం, ఏ దేశంలో ఎన్ని స్థలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎలా విస్తరించాడో రాస్తూ పోతూ ఉన్నాడు. దప్పిక కూడా పెరిగిపోతూ ఉంది. ఇవి చిట్టాలు పెరిగిపోతున్నాయి, దప్పిక పెరిగిపోతుంది. ఒకానొక సందర్భం వచ్చేటప్పటికి ఈయన గొంతు ఎండిపోయి బిగబట్టేసే పరిస్థితి వచ్చింది. అప్పటికీ రాసే ప్రయత్నం చేస్తే చెయ్యి కదలట్లేదు, కళ్ళు ఒకలాగా అయిపోతున్నాయి. అప్పుడు ఆయన కాగితం పట్టుకుని అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి నీళ్లు కావాలని సంకేతం చేస్తే ఆ నీళ్ళని, ఆ కాగితాన్ని పట్టుకుని ఏది కావాలని ఆలోచించుకున్నాడు. తను సంపాదించిన సమస్తం అసలు అపర కుబేరుడు కాగితంలో పెట్టాడు. గ్లాసులో నీళ్లుంది. ఈ రెండిట్లో ఇప్పుడు ఏది కావాలని అడుగుకున్నాడు. ఆయన ప్రశ్నించుకున్నాడు. మీరేం చెప్తారు? అది ఈరోజు రాజకీయ నాయకులు కూడా అలాంటి పరిస్థితి తెచ్చి చూపెట్టి అప్పుడు అడగాలి వాళ్ళకి ఏం కావాలని.
आपो वा इदगुं सर्वं विश्वाभूतान्यापः प्राणा वा आपः पशव आपोर्नमापो अमृतमापः सम्राडापो विराडापः स्वराडापः छन्दागस्यापो ज्योतिगस्यापो यजुगस्यापः सत्यमापः सर्वा देवता आपो भूर्भुवस्सुवरो। ఏం మంత్రం అంటే ఆ చిన్న నలుసు కడుపులో అది ఆ నీళ్ళలో కొట్టుమిట్టాడుతూ తను తాను నిలదొక్కించుకుంటుంది. అంతేనా? వాటర్ అంటే ఏంటి కాంబినేషన్ చెప్పండి, ఇంగ్లీష్లో చెప్పరా? అది మీరు H2O అన్నారు, వాడు చూడండి మొత్తం డెరివేషన్ కదా. హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. ఆక్సిజన్ అంటే ఏంటి? గాలి కాదు, ఆక్సిజన్ అంటే ప్రాణం, ప్రాణవాయువు. అంటే వాటర్లో ఉండేటువంటిది ఏమిటి? ప్రాణవాయువు ఉంది. నీళ్ళల్లో ఉండేది ఏమిటి? ప్రాణం. అందుకే మనకు నీళ్లు కావాలి. ఎందుకనంటే నీళ్లు మనం అనుకుంటాం గొంతు తడారిపోతుంది, నాలిక ఆరిపోతుంది, అందుకు నీళ్ళు అనుకుంటాం. లేదు నీళ్లు తాగితే లోపల చల్లబడుతుంది అందుకని అనుకుంటాం. లేదు నీళ్లు తాగితే బాగా చక్కగా బాడీ అంతా క్లీన్ అవుతుందని అనుకుంటాం. కాదు, నీళ్లు మనకు ఇవన్నిటికీ కాదు. నీళ్లు లోపల ఉండే జీవుడికి ప్రాణం. మనం తాగే నీళ్లతో గొంతు తడి, ఆరిపోయిన తడి మళ్ళీ తడెక్కుతుంది, తడిపడుతుంది, నాలిక తడిపడుతుంది, గుటకులు వేసే కొద్దీ కొద్దిగా ఉపశమనం ఉంటుంది. మనం అనుకుంటున్నట్టే బాడీలో మంచి టాక్సిన్స్ అన్ని క్లీన్ చేస్తాయి. నీళ్లు తాగితే అంతా ఫ్రీ అయిపోతుంది. మలమూత్ర విసర్జన ద్వారా మొత్తం లోపల ఉన్నటువంటి అశుద్ధి అంతా బయటికి వెళ్తుంది. కానీ ఇది మాత్రమే నీటి యొక్క పరిష్కారాలు కావు. నీటికి అసలైన పరిష్కారం ఏమిటంటే జీవుడి యొక్క ప్రాణాన్ని నిలబెట్టడము. అందుకే మీరు బాగా గమనించారో లేదో, ఒక మనిషి ఆడైనా మగైనా పోయిన తర్వాత హిందూ సంస్కారంలో ఆ వ్యక్తిని పంపే ముందు, చితికి నిప్పు పెట్టే ముందు ఏం చేస్తారు చెప్పండి? కుండలో తులసి నీళ్ళు కాదమ్మా, కుండలో నీళ్లు పోస్తారు. అవునా? దాన్ని తిరుగుతున్నప్పుడు ఒక్కొక్క రంధ్రం పెడతారు. అందులో నుంచి ఏమొస్తుంది అంటే, ఎలాగైతే ఈ దేహంలో జీవుడు పోయాడో, ఈ కుండలో నీరు పోయినట్టుగా ఈ దేహంలో జీవుడు పోయాడు అనే సంకేతం. ఆ నీరే ఈ జీవుడు. అర్థమైందా? అయితే ఎందుకు 3 సార్లు పెడతారు నాట్లు? ఏమైనా ఐడియా ఉందా మీకు? దానికి అద్భుతమైనటువంటి అంశం మన వాళ్ళు చెప్పారు. ఈ జీవుడు 3 రకాల కర్మలతో దిగుతాడు. ఈ జీవుడికి 3 కర్మలు ఉంటాయి. ఒకటి ప్రారంధం, ఇప్పుడు మనం అనుభవిస్తున్నది. ఇంకొకటి సంచితం, అంటే మన వెనక ఒక మూట ఉంది, దాంట్లో ఏముందో తెలియదు. నన్ను మీరు చూడగలరు కానీ నా వెనకేంటో మీకు ఏమైనా ఐడియా ఉందా? చెప్పండి. మీకు లేదు, నాకు ఉంటుందా? అలాగనే మన వెనకటికి ఏమిటో ఎవరికి ఐడియా ఉండదు. అదే కర్మ యొక్క రహస్యం. అది తెలియదు కాబట్టే మనం ఏదో ఊహల్లో అపోహల్లో అలా బ్రతికేస్తూ పోతున్నాం. కాబట్టి అది రెండవది ఏంటి? సంచితము అని అంటారు, ఒక మూట. ఇప్పుడు ఉండేది ఏంటి? కనిపించేది ప్రారబ్ధము అనేది. ఇప్పుడు మన వెనక ఉన్న మూట మనకు తెలియదు. ఈ మూట వేసుకుని వచ్చాము, ఈ బస్తాన్ని వేసుకుని వచ్చాము మనం. దీంతో కొత్త మూట తయారు చేసుకుంటాం. దాన్ని ఆగామి అంటారు. ఏంటి అంటే రాబోయేది అని. ఇప్పుడు ఈ మూటతో కొత్త మూట తయారు చేసుకుంటుంటాం మనం, అంతేనే కదా? కాబట్టి 3 కర్మలు జీవుణ్ణి నడిపిస్తూ ఉంటుంది. అందుకని ఆ కుండలో 3 చోట్ల కన్నాలు పెట్టి ఆ నీళ్ళన్నీ పొయ్యేలాగా చేసి, తిరిగిన తర్వాత ఆఖరికి ఏం చేస్తారు? ఆ కుండని ఇంటికి పట్టుకెళ్తారా? ఏం చేస్తారు? పగలగొడతారు కదా. దానికి అర్థం మనకు చెప్తున్నాడు. అంటే నీళ్లు పోయిన తర్వాత కుండ ఎలాగ పగలగొట్టేయాలో,
అలాగే జీవుడు పోయిన తర్వాత శరీరాన్ని తగలబెట్టేయాలి. దీన్ని పగలగొట్టాలి, దాన్ని తగలబెట్టాలి. అందుకే మన వాళ్ళు తెలుగులో ఒక అద్భుతమైనటువంటి పద్యం చెప్పారు. అందమైన దేహము అగ్నిహోత్రుని పాలు, కొడుకు వండిన కూడు కాకి పాలు, మీద కప్పిన బట్ట మేటి చాకలి పాలు, కఠిన శయ్యాలన్నీ గంగపాలు. అర్థమైందా? లోపల ఉండేటువంటి ఎముకలు ఉంటాయి కదా, అవునా కదా? లోపల ఎముకలు ఉన్నాయా లేవా? ఎముక లేకుండా ఉన్నామా? ఉన్నాయి కదా. ఎంత అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేశారంటే, నీళ్లు పోతే కుండను ఎలా అక్కడ పడేస్తున్నాడో ఇప్పుడు వాడు సంకేతం ఇస్తున్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఈ కుండ ఎలా పగిలిందో, దీన్ని పగలగొట్టాను, దాన్ని తగలబెడుతున్నాను. దాంట్లో ఉండేది పోయింది, ఇందులో జలం పోయింది, అందులో జీవుడు పోయాడు. కాబట్టి జీవుడికి జీవాన్ని ఇచ్చేది, ప్రాణాన్ని ఇచ్చేది, శక్తిని ఇచ్చేది ఏమిటి? ఆహోవా ఇదగం సర్వం విశ్వ భూతాని ఆపహ ప్రాణావా ఆపహ పశవ ఆపహ అన్నమాపహ. అసలు నీళ్ళు అనేది లేకపోతే ఏమైపోతాం మనం ఆలోచించి. ఒక్క చుక్క నీళ్ళు లేకపోతే ఏమైపోతాం ఆలోచించి. చెప్పండి. కాదు, ఎవరినైనా సరే ఒక్క చుక్క నీళ్లు లేదు, మోడీ గారు మాత్రం ఏం చేస్తారు? చెప్పండి. అంబానీ గారు ఏం చేస్తారు? టాటా గారు ఏం చేస్తారు? మనం అందరం టాటా చెప్పిపోతే ఆ టాటా గారు మాత్రం ఏం చేస్తారు? నీరు అనేది గుర్తుపెట్టుకోండి, అది ఈ సృష్టిని నడిపేటువంటి శక్తి. ఇది సృష్టిని నడిపే శక్తి. అందుకనే మనం పూజకి కూర్చుంటున్నాము అని అంటే ముందే పెట్టుకుంటాం. ఏం పెట్టుకుంటున్నాం? పంచపాత్ర ఉద్ధరణేది పెట్టుకుని నీళ్లు పెట్టుకుంటాం. మొట్టమొదట పూజలో మన ఇంటికి ఎవరు వచ్చినా లేదు, మనం ఎక్కడికి వెళ్ళి పూజ చేసుకుని ఏమంటారు? మొట్టమొదట అమ్మ ఒక్కసారి చేతిలో 3 సార్లు నీళ్లు వేసుకొని తాగండి అని అంటారు. అవునా? 3 సార్లు తాగడం ఏంటి? దేవుడికి ఎవరికి ఇష్టమా? ఎందుకు 3 సార్లు తాగాలి అంటే, మనకు ఆ పూజ ఏం చెప్తుందనంటే, పూజ ప్రారంభించడానికి నీరు ఎలా అవసరమో ఈ సృష్టి ఆరంభానికి కూడా భగవంతుడు ఈ రకంగానే నీటిని వాడుకున్నాడు. నీరు లేకపోతే మీరు లేరు. పూజ కూడా ఒక సంకేతం మనకు తెలియజేస్తుంది. అర్థమవుతుందా? అలాంటి జలాన్ని, అలాంటి నీటిని మనకు అందించేది ఎవరు? వరుణుడు. వరుణదేవుడు అని అంటారు. అవునా? అవునా కదా? వరుణదేవుడు అంటాం. ఆయన ఎవరిని ఎప్పుడైనా చూసామా? చూడలేదు. చూసారా? చూడలేదు. వాయుదేవుడు అన్నారు, చూసారా? చూడలేదు. చెప్పండి. భూమాత అన్నారు, చూసారా? చూడలేదు. ఇలాగ మీరు ఎవరి పేరు చెప్పినా శ్రీమన్నారాయణుడు అన్నారు, చూసారా? విన్నాము, విగ్రహం రూపంలో, ఫోటో రూపంలో చూస్తున్నాం. వరుణుడు, వాయువు, అయువు. శివుడు అన్నాం, చూసారా? అమ్మవారు అన్నారు, చూసారా? మీరు ఏది చెప్పండి, చూసారా? లేదు. కానీ సూర్యుడు అనగానే చూస్తున్నారా లేదా? మరి హిందువులకి ఇంతకంటే ప్రత్యక్షమైన దైవం మనకు ఉండగా ఏవో చూస్తామో లేదో తెలియని దేవుళ్ళని పెట్టుకుని మనం ఏం చేసుకుంటాం? కనిపిస్తారో కనపడరో మరి మొత్తానికి ప్రత్యక్షంగా కనపడుతున్నాడు కదా. సరే, వీళ్ళు దేవుడు అని ఎందుకు అన్నాం మనం అంటే, మన ఇంటికి యజమాని అని అంటున్నాం. ఎందుకు అంటున్నాం ఇంటికి యజమాని అని? ఆయన ఇంటిని నడుపుతున్నాడు కాబట్టి ఆయన ఏమంటున్నాం? యజమాని అని అంటున్నాం. మా యజమానురాలు అని అంటారు. అంటే ఏంటి? ఇంటిని నడిపిస్తుంది కాబట్టి యజమానురాలు అని. అంటే ఓనర్ కదా. యజమాని అంటే ఓనర్, వన్ హూ ఓన్స్. ఎవరైతే ఇది నాది, నేను దీన్ని నిర్వహించాలి, దీన్ని కాపాడుకోవాలి, దీన్ని పటిష్టంగా నిర్మించుకోవాలి అని ఆలోచించేవాడికి ఆ ఓనర్షిప్ క్వాలిటీ వస్తుంది. కాబట్టి ఇంటిని నిర్వహించేవాడు యజమాని అయితే
అసలు ఈ సమస్త సృష్టిని నిర్వహించేటువంటి సూర్యుడు ఏమవుతున్నాడు చెప్పండి. అందుకే ఆయన్ని మన ఈ సూర్యుడి గురించి ఆయన గురించి అద్భుతంగా చెప్తూ ఆదిత్య హృదయంలో తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్ నమోస్తుతే నమ పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమో నమః. అసలు ఆదిత్య హృదయం గురించి నేను మెల్లగా చెప్తామనుకుంటున్నాను ఒకసారి ప్రవచనం. అసలు ప్రతి ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక్కసారి ఆ సూర్యుడు వచ్చేటప్పుడు నిలబడి ఆదిత్య హృదయం చదివితే మనం ఆయనకి ఇచ్చే పెద్ద ఒక థ్యాంక్స్ అన్నమాట. ఆయన చేసే పనికి మనం చెప్పే థ్యాంక్స్. మనం ఏదో అడగక్కర్లేదు, అసలు ఆయన ఏం చేస్తున్నాడో మీరు గుర్తిస్తే మనకు అనిపిస్తుంది మనం నిజంగా ఏం చేస్తున్నాం, సిగ్గు వస్తుంది మన మీద. అసలు అన్ని పనులు ఆయనే చేసేసి ఇదేదో మనం చేసాం ఇక్కడ తీసి అక్కడ పెట్టి మనమే అనుకుంటున్నాం మనం. అసలు ఆయన ఉత్తరాయణానికి వెళ్ళకపోతే మీకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన ఉత్తరాయణం వెళితే, ఉత్తరాయణంలో ఆయన ప్రయాణం అయితే, నార్త్ పోల్ని ఆయన కరిగిస్తే అక్కడి నుంచి నీరు ప్రయాణమే వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఆయన ఏం చేస్తాడు తెలుసా? అక్కడ కరిగే నీరు మన దాకా వస్తుందో రాదో అని అనుమానం. ఎందుకంటే ఎక్కడెక్కడో అది మట్టిలో ఇంకిపోవచ్చు, ఎక్కడైనా వేరే రకంగా వెళ్ళిపోవచ్చు. మన దాకా రావాలి కదా. మన దాకా రావాలని ఆయన ఏం చేస్తాడు? ఎంత తెలివిగలవాడో చూడండి. ఆయన అక్కడికి వెళ్ళి ఆయన ప్రచండమైనటువంటి తేజస్సుతో మంచుని కరిగిస్తున్నప్పుడు నీళ్లు కరుగుతాయి కదా, కరిగి అవి వెళుతున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? మరో కోణంతో, మరో కిరణాలతో, కొన్ని వందల కిరణాలతో ఆ నీటిని సలసల 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 మరిగించి ఆయన తాగేస్తాడు మొత్తం. పాయత్యేష తపత్యేష, దాన్ని కరిగించి ప్రవహింపజేస్తాడు. ప్రవహించేటప్పుడు తాగేస్తాడు. అంటే ఆయన ఏం చెప్తున్నాడు? ఇండైరెక్ట్లీ ఐస్ తినకండి అని చెప్తున్నాడు. ఆయన కరిగించి వాటర్గా తీసుకుని ఏంటి మంచిది, లేకపోతే టాన్సిల్స్ కానీ లేకపోతే కరోనా గిరోనా పట్టుకుంటున్నాడు. వేడి చేసి తాగమంటున్నాడు ఆయన కూడా. వేడి నీళ్ళు మంచిదని ఆయన చెప్పాడు. ఆ నీటిని ఆయన మరిగించి ఆయన పైకి తీసుకుంటాడు. తీసుకుంటే ఈరోజు మనకి ఏమొచ్చింది? ఉదయం అసలు ఎప్పుడైనా రథసప్తమికి ఇక్కడ ఏమైనా వర్షాలు ఉన్నాయా? మీరందరూ ఒక సంవత్సరంగా కరోనా అయినా సరే ఆయన వదిలిపెట్టకుండా సత్యనారాయణ వ్రతాలు చేసి, నిజంగా నాకు ఇక్కడికి ఎందుకు వచ్చాను ఏమిటి నాకు కూడా అసలు తెలియదు. విశ్వం గారు చెప్పి మనం రావాలి స్వామిజీ, ఇది మంచిది అందరూ అడుగుతున్నారు. నేను నాకు ఎందుకు అనంతపురంతో బాగా ఒక అనుబంధం. నా మొట్టమొదటి హిందూ రథయాత్ర ఎక్కడ మొదలుపెట్టాను? అనంతపురం నుంచే మొదలుపెట్టాను. సో అయితే ఇక్కడ నాకు అదేదో ఒక అనుబంధం ఉంది. 2-3 సార్లు నేను ప్రవచనానికి వచ్చాను. వచ్చినప్పుడల్లా ఇక్కడ ప్రవచనం ఇస్తే పబ్లిక్ గ్రౌండ్స్లో ఇచ్చాను. మీరందరూ బాగా ఆదరించారు. ఆ డబ్బంతా కూడా ఇక్కడ ఒక మంచి కార్యక్రమం జరగాలని ఆవాసం కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ నేను వస్తాను, ఇప్పుడు వచ్చి అక్కడ ఆవాసం కూడా నిలబెట్టి మళ్ళీ ప్రవచనం ఇస్తాను. మీ అందరి దగ్గరికి వస్తాను. ఎందుకంటే ఆ ఊరు, ఈ ఊరిలో ఆ ఆవాసు బాగా పడాలనేటువంటి ఆలోచనతోటి మళ్ళీ రావాలని అన్నాను విష్ణు గారితో. మళ్ళీ వస్తాను నేను. అయితే ఈరోజు చూస్తే ఆ వర్షం పడింది, అవునా? ఎలా పడుతుంది వర్షము అని అంటే, వర్షం ఊరికినే పడిపోతుంది. ఏమైనా స్విచ్ చేస్తే మోటార్లు నీళ్ళు వచ్చినట్టు వస్తాయా? కాదు. పైన ఆ వాటర్ ఉండాలి, అవునా? అప్పుడే అది వర్ష రూపంలో బయటికి మన దగ్గరికి వస్తుంది, అవునా? మరి ట్యాంకులో నీళ్లు ఉంటాయి కదా, మన కింద తిప్పితే వస్తుంది. మరి పైన వర్షం అలా నిలబడుతుందా? ఈ వర్షం, ఈ నీళ్ళంతా పైకి వెళ్ళిపోతే అసలు మబ్బులు పోయగలవా? నీళ్ళని పోయలేదు, అక్కడి నుంచి జారి పడిపోతాయి కదా. మరి సూర్యుడు ఎంత తెలివిగలవాడంటే నీటినంతా కూడా ఆయన తాగేటప్పుడు